ఒక అందమైన పచ్చని గ్రామంలో హర్ష, సరళ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు సరళ తాను తల్లి కాబోతున్నానని చెప్పగానే హర్ష ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోషంలో అతను తన ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలంలో ఏదో వెతుకుతూ గడిపాడు. తన బిడ్డకోసం ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనే కలలు కనడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో పసిపాప ఏడుపు వినిపించింది. పండంటి బాబును హర్ష తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చిన్నారి ముఖాన్ని చూడగానే హర్ష కళ్లలో ఆనంద భాష్పాలు తిరిగాయి. ఆ ఆనందంలో కాస్త కంగారు, అంతకు మించిన ప్రేమ అతని ముఖంలో స్పష్టంగా కనిపించాయి. ఆ బాబుకు విహాన్ అని పేరు పెట్టుకున్నారు. విహాన్ పుట్టిన గుర్తుగా హర్ష తన ఇంటి ఆవరణలో ఒక చిన్న మామిడి మొక్కను నాటాడు. ఈ మొక్క ఎలా ఎదుగుతుందో నా కొడుకు కూడా అలాగే గొప్పగా ఎదగాలి అని మనసులో అనుకున్నాడు. ప్రతిరోజూ విహాన్ను ఎత్తుకుని ఆ మొక్కకు నీళ్లు పోయడం హర్షకు ఒక అలవాటుగా మారింది. విహాన్కు 5 ఏళ్లు వచ్చాయి. అతను ఎప్పుడూ నాన్న వెంటే ఉండేవాడు. హర్ష పొలానికి వెళుతుంటే విహాన్ అతని వెనుక పరుగెత్తేవాడు. నాన్నా, నేను కూడా నీలాగే పెద్దయ్యాక నీకు సహాయం చేస్తాను అని ముద్దుముద్దుగా చెప్పేవాడు. ఆ సమయంలో ఆ చిన్న మొక్క కూడా కాస్త పెరిగి విహాన్ అంత ఎత్తుకు వచ్చింది. కాలం మారుతున్న కొద్దీ విహాన్ పెరిగి పెద్దవాడయ్యాడు. కాని నాన్నతో ఉన్న ఆ పాత చనువు తగ్గడం మొదలైంది. విహాన్ తన స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేవాడు. నాన్న ఏమన్నా చెబితే విసుక్కునేవాడు. ఇది చూసి హర్ష చాలా బాధపడేవాడు. మన విహాన్ మనకు దూరమవుతున్నాడా సరళ అని తన ఆవేదనను భార్యతో పంచుకునేవాడు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక విహాన్ నగరంలోని ఒక పెద్ద కాలేజీలో చేరాలనుకున్నాడు. దానికి చాలా డబ్బు అవసరం. మిగతా నా స్నేహితుల తండ్రులు బాగా సంపాదించారు. నన్ను కనీసం ఒక మంచి కాలేజీలో కూడా చేర్పించలేరా అని విహాన్ తన తల్లి సరళపై గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న హర్ష గుండె తరుక్కుపోయింది. తన కొడుకు చదువు ఆగిపోకూడదని హర్ష ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తనకున్న ఒక్కగానొక్క ఇంటి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బును విహాన్ చేతిలో పెడుతూ బాగా చదువుకోనాయనా అని దీవించాడు. అప్పటికే ఆ మామిడి మొక్క పెద్ద వృక్షమై ఇంటికి నీడనిస్తోంది. నగరానికి వెళ్లిన విహాన్ కాలేజీకి వెళ్లకుండా స్నేహితులతో కలిసి విలాసాలకు అలవాటుపడ్డాడు. తండ్రి కష్టపడి పంపిన డబ్బును వృధా చేశాడు. చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఇంటినుంచి ఫోనొస్తే బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేసేవాడు. తండ్రి ప్రేమను, ఆ ఇంటి పత్రాల త్యాగాన్ని అతను మర్చిపోయాడు. ఒకరోజు అమ్మ సరళకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి విహాన్ ఊరికి వచ్చాడు. కాని అతని మనసులో అమ్మపై ప్రేమ కంటే డబ్బుపైనే ధ్యాస ఉంది. మంచం మీద నీరసంగా ఉన్న తల్లిని పలకరించకుండా నాకు ఇంకా డబ్బు కావాలి, అప్పులు తీర్చాలి అని తండ్రిని వేధించాడు. హర్ష ఈ నిర్లక్ష్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. హర్ష తన ఇంటి ముందున్న ఆ పెద్ద మామిడి చెట్టును చూసి మురిసిపోయేవాడు. ఆ చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, తన కొడుకు విహాన్ పుట్టినరోజున నాటిన ఒక ఆత్మీయ బంధం. చూడు సరళ, మన విహాన్లాగే ఈ చెట్టు కూడా ఎంత ఎత్తుగా ఎదిగిందో అని తన భార్యతో అంటూ ఉండేవాడు. సరళ కూడా ఆ చెట్టు నీడలో కూర్చుని తన అనారోగ్యాన్ని కూడా మర్చిపోయేది. విహాన్ పెళ్లి చేసుకుని తన భార్య మాయతో కలిసి ఇంటికి వచ్చాడు. కాని విహాన్కు ఇప్పుడు ఆ చెట్టు పైకాని, తల్లిదండ్రుల పైకాని పాత ప్రేమలేదు. అతని మనసు నిండా కేవలం డబ్బు, వ్యాపారం చేయాలనే కోరిక మాత్రమే ఉన్నాయి. మాయ కూడా అతనికి అండగా నిలవకుండా అతనిలోని ధనాశను మరింత పెంచుతూ ఉండేది. ఒకరోజు విహాన్ కోపంగా హర్ష దగ్గరకు వచ్చాడు. నాన్నా, నాకు కొత్త వ్యాపారం చేయడానికి ఇంకా 10 లక్షల రూపాయలు కావాలి. ఈ పాత ఇంట్లో ఉండటం నా వల్ల కాదు అని అరిచాడు. హర్ష తన కొడుకును చెట్టు వద్దకు తీసుకెళ్లి దాని వేళ్ల దగ్గర దాచిన తన జీవితకాలపు పొదుపును తీసి ఇచ్చాడు. ఇదే నా దగ్గర ఉన్న చివరి డబ్బు నాయనా అన్నాడు హర్ష. ఆ రాత్రి మాయ విహాన్ చెవిలో ఆశను నూరిపోసింది. మీ నాన్న ఆ చెట్టు మొదట్లో డబ్బు తీశారు కదా, అంటే ఆ చెట్టు కింద పెద్ద నిధి ఏదో దాగి ఉంది. దాన్ని తీస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పింది. విహాన్ కూడా తన తండ్రి చెప్పిన మాటలను మర్చిపోయి ఆ నిధి కోసం ఆశపడ్డాడు. అర్ధరాత్రివేళ అందరూ నిద్రపోతున్న సమయంలో విహాన్ మరియు మాయ ఒక గొడ్డలి తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్లారు. విహాన్ తన తండ్రి నాటిన ఆ పవిత్రమైన వృక్షాన్ని గొడ్డలితో వేటువేశాడు. చెట్టు ఒక్కో వేటుకు తల్లడిల్లిపోయింది. వారిద్దరికీ ఆ చెట్టు విలువ తెలియలేదు. కేవలం కింద ఉంటుందనుకున్న బంగారంపైనే ధ్యాస ఉంది. చెట్టు నేలకూలింది. విహాన్ మరియు మాయ కలిసి ఆ రాత్రంతా నేలంతా తవ్వారు. మట్టి పక్కకు నెట్టారు. రాళ్లను తొలగించారు. కాని వారికి అక్కడ మట్టి, పాడైపోయిన వేళ్లు తప్ప మరేమీ దొరకలేదు. తెల్లవారుజాము అయ్యేసరికి వారిద్దరూ మట్టితో నిండిపోయి తీవ్రమైన అలసటతో అక్కడే కూర్చుండిపోయారు. ఉదయాన్నే బయటకు వచ్చిన హర్ష సరళ కూలిపోయిన ఆ వృక్షాన్ని చూసి కుప్పకూలిపోయారు. సరళ కళ్లలో నీళ్లు ఆగడం లేదు. హర్ష తన గుండెను పట్టుకుని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా జ్ఞాపకాన్ని నరికేశావు కదరా విహాన్ అని ఆవేదనతో అన్నాడు. విహాన్ తన తండ్రివైపు చూసి, అబద్ధం, ఈ చెట్టు కింద చాలా నిధి ఉందని నేను అనుకున్నాను. కాని ఏమీ లేదు
అని గట్టిగా అన్నాడు. హర్ష తన కొడుకు దగ్గరకు వెళ్ళి, నాయనా, అసలైన సంపద బంగారం కాదురా, నీవు పుట్టినప్పుడు పడిన ఆనందం, నీవు చిన్నప్పుడు ఈ చెట్టు నీడలో ఆడుకున్న జ్ఞాపకాలు, అమ్మకు ఒంట్లో బాగోనప్పుడు ఈ చెట్టు ఇచ్చిన చల్లని గాలి, ఇవే నేను నీకోసం దాచిన ఆత్మీయ సంపద అన్నాడు. నీవు చదువుకోవడానికి డబ్బులేనప్పుడు నేను ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాను. ఈ చెట్టు మాత్రం మాకు నీలాగే కనిపించేది. ఈ రోజు నీ ఆశకోసం నా కొడుకుని నా జ్ఞాపకాన్ని కలిపి నరికేశావు అని హర్ష కన్నీరు మున్నీరయ్యాడు. తండ్రి మాటలు వింటుంటే విహాన్కు ఒక్కొక్కటిగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు నాన్న తనను భుజాలపై ఎక్కించుకుని ఈ చెట్టుకు నీళ్లు పోయడం, అమ్మ పచ్చడి కలిపి ఈ చెట్టు కిందే ముద్దలు పెట్టడం గుర్తుకు వచ్చి విహాన్ గొంతు మూగబోయింది. తన స్వార్థం ఎంత పెద్దదో అతనికి అర్థమైంది. విహాన్ పశ్చాత్తాపంతో హర్ష కాళ్లపై పడ్డాడు. నన్ను క్షమించు నాన్నా, డబ్బు మాయలో పడి మీ ప్రేమను, ఈ ఆత్మీయ సంపదను గుర్తించలేకపోయాను. అమ్మ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశాను. ఇకపై నేను మారుతాను అని ఏడ్చాడు. మాయ కూడా తన తప్పు తెలుసుకుని సరళ దగ్గరకు వెళ్లి క్షమాపణ అడిగింది. ఆ కుటుంబంలో మళ్లీ ప్రేమ చిగురించింది. కొన్ని రోజుల తర్వాత విహాన్ అదే స్థలంలో తన చేతులతో ఒక కొత్త మామిడి మొక్కను నాటాడు. హర్ష, సరళ సంతోషంగా చూస్తుండగా దానికి నీళ్లు పోశాడు. నాన్నా, ఈ మొక్క పెరిగి మళ్లీ వృక్షమవుతుంది. కాని ఈసారి అది మన ప్రేమకు చిహ్నంగా ఉంటుంది అని విహాన్ అన్నాడు. ఆ నిస్వార్థ ప్రేమే నిజమైన నిధి అని విహాన్ తెలుసుకున్నాడు.